రేవంత్ రెడ్డి ఏమని తిడుతున్నారట జనాలంటే పని చేపి అని తిడుతున్నారట, పని చేస్తలేమని తిడుతున్నారట, పని చేపి అని తిడుతున్నారట మంత్రులతోటి. ఎంత గమ్మత్తు ముచ్చట. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మంత్రులను కంట్రోల్ చేయడానికి మంత్రులు ఇక మాటింటలేరు చేయి దాటిపోతున్నారు అని చెప్పి 3-4 మంత్రులను తీసేస్తున్నామని వార్త రాపించిండు. 3-4 మంత్రులను తీసేస్తాం. ఎవరిని? పొన్నం ప్రభాకర్ తీసేస్తాం, కొండా సురేఖను తీసేస్తాం, జూపల్లిని తీసేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తామని ఒక వార్త. మళ్ళీ ఈ వార్త నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఏవిఎన్ రాధాకృష్ణ రాస్తాడు మళ్ళీ పేపర్లలో వార్త. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఆఖరికి మంత్రుల వల్లనే ఇంత వ్యతిరేకతనట. రేవంత్ రెడ్డి కారణం ఏం లేదట. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసిన లేపుతలేడు, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ అడుగుతూ ఇస్తలేడు, మా నియోజకవర్గానికి నిధులు ఇస్తలేడు. ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు మోరేయాలంటే, ఒక నల్ల వేయాలంటే, ఓ రోడ్డు వేయాలంటే, ఓ ఇల్లు కట్టియాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత జేబులకి వెళ్ళి పైసలు అయితే పెట్టరు కదా. ఎమ్మెల్యేలు గెలవడానికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 2023 ఎన్నికలలో. ఒక్కొక్క ఓటుకు 2000-3000 రూపాయలు ఇచ్చారు గెలవనికి. మళ్ళీ వాళ్ళ జేబులకి వెళ్ళి పైసలు పెట్టాలా? పెట్టరు కదా. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఓ 100 కోట్లో 50 కోట్లో ఓ 4-5 కోట్లో శాంక్షన్ చేస్తే ఆ పైసలతోటి గవర్నమెంట్ నుండి నిధులు వస్తే ఆ నిధులతోటి ఏదో ఒక పని చేస్తారు. రేవంత్ రెడ్డి సిల్లి గవ్విచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలకు. ఏం చేస్తారు ఎమ్మెల్యేలు పోయి మంత్రులకు ఫిర్యాదు అవుతారు, సార్ మాకేమైనా పైసలు ఇప్పియ్యరు, మా నియోజకవర్గానికి ఏమైనా పనులు చేసుకుంటాం. మంత్రులు ఏమో రేవంత్ రెడ్డి మాకే అపాయింట్మెంట్ ఇస్తలేడు, మేము మీకేం ఇవ్వాలి, రేవంత్ రెడ్డి మేమే చాలాసార్లు నిధులు అడిగినాం, రేవంత్ రెడ్డి మాకే ఇస్తలేడు, మీకేం చేయాలని చెప్పి మంత్రులు చెప్పుడు. రేవంత్ రెడ్డి మంత్రులను కలిసే పరిస్థితే లేదు. మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డి ముందు కూర్చొని మాట్లాడమంటే మంత్రులకు అవకాశమే లేదు. ఇంకా మంత్రుల పైన వ్యతిరేకతనట, మంత్రుల వల్లనే డ్యామేజ్ అట. ఇప్పుడు రేపటి రోజు ఒకవేళ ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి తోటి, రేవంత్ రెడ్డి వై దిస్ వాట్ హ్యాపెన్ ఇట్లా అని చెప్పి ఇంగ్లీష్లో అడిగిర్రు అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? ఐ డోంట్ నో, ఓన్లీ రీజన్ మినిస్టర్స్, నాకేం తెలియదు, అన్నిటికీ కారణం మంత్రులే, నేను మస్తు పని చేస్తున్నా, మా దండి పని చేస్తున్నా. అసలు రేవంత్ అన్న 18 గంటలు పని చేస్తున్నాడు తెలుసా? నాకు తెలిసి 4-5 గంటలు వండుకుంటాడు అన్న. 18 గంటలు రాత్రి పగలు రేవంత్ అన్న చెక్కుల మీద సంతకాలు, ఫైళ్ళ మీద సంతకాలే ఉంటుంది.